నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిరెడ్డి గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? మరి ఇప్పటి వరకు ఆమె బిజినెస్ వ్యవహారాలే చూసుకునే ఆమె ఎప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాలేదు. మరి ఇప్పుడు ఆమె సడన్ ఎంట్రీని ఏ విధంగా చూడాలి? పార్టీ అంతర్గత విషయాలపై ముఖ్య నేతలతో ఆమె చర్చించడాన్ని ఏ విధంగా చూడాలి? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. 2012లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు మాత్రమే వైఎస్ భారతిరెడ్డి గారు బయటకు వచ్చారు సార్. మరి ఇప్పుడు సడన్ పొలిటికల్ ఎంట్రీ ఏ విధంగా చూడాలంటారు? పార్టీ ముఖ్య నేతలతో పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఎవరు ఏం చేస్తున్నారు అని ఆరా తీయడాన్ని ఏ విధంగా చూడాలి? మొన్న చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్లో మేడం కూడా ఉన్నారు అనే వార్తలు రావడం, ఈరోజు సడన్ ఎంట్రీ, మొత్తానికి ఏం జరగబోతుందంటారు? ఇప్పుడు వాస్తవంగా అధికార యావ, రాజకీయపరమైన హోదా వీటిని దక్కించుకోవటం కోసం ఎమోషన్స్, సెంటిమెంట్స్కి అతీతంగానే వ్యవహరిస్తారు అనడానికి చాలా సందర్భాల్లో చాలా దృష్టాంతాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. అలాగే ఇవాళ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆబ్సెన్స్లో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వమని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నారు. రేపు హైకోర్టులో ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వమని దాఖలు చేసిన కేసులో ఏ విధంగా తీర్పు వస్తుందో అంటే ఇంకా నిర్ధారణ కాల. కానీ ఈలోగానే భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సైమల్టేనియస్గా ఆమె కూడా నాయకులతో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఉండి ఆయనకు సంబంధించిన వ్యాపారాలు, పరిశ్రమల నిర్వహణను చూసుకుంటూ వస్తున్న భారతి గారు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ రాజకీయ పరంగా కూడా ఆయనకు సంబంధించిన పార్టీ వ్యవహారాల్లో ఆవిడ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. నాయకులతో సమాలోచనలు జరుపుతూ ఉన్నారు. ఫోన్లు చేసి ప్రస్తుత సమకాలీన రాజకీయాల గురించి చర్చిస్తూ ఉన్నారు అని చెప్పని వార్తలు రావటం పట్ల నాకైతే పెద్ద ఆశ్చర్యం అనిపించలే. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఒక పక్క మద్యం కుంభకోణం కేసు విచారణ జరుగుతూ ఉంది. చాలామంది వైసీపీ కీలక నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు విచారణలు ఎదుర్కొంటూ ఉన్నారు. చాలామంది అరెస్టులు అయ్యి జైళ్లలో ఉన్నారు. కొందరు బెయిల్ మీద బయటకు వచ్చున్నారు. నేడో రేపు జగన్మోహన్ రెడ్డి గారి తలుపు కూడా తట్టడం ఖాయమని చెప్పని స్పెక్యులేట్ అవుతూ ఉంటున్నాయి. అంతిమ దోపిడీదారుడు ఎవరు అని చెప్పని చర్చ జరుగుతూ ఉంది. అంతిమ దోపిడీదారుని నిర్ధారించే సాక్ష్యాధారాలు ఇప్పటికే సిట్టు సేకరించగలిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రీసెంట్గా జరిపిన దాడుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు లైక్ వైఎస్ అనిల్ రెడ్డి గారు వంటి వాళ్ళకి సంబంధించిన కార్యాలయాల మీద కూడా జరిపిన దాడులు, అతని పిఏ దేవరాజన్ని సిట్టు విచారణ చేసి సేకరించిన వాంగ్మూలాలు, వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం స్పష్టంగా నిర్ధారణ చేసే సాక్ష్యాధారాలు ఇప్పటికే లభ్యమైనట్టుగా వార్తలు వింటూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో నేడో రేపో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు కూడా తథ్యం అని చెప్పని స్పెక్యులేట్ అవుతూ ఉన్న సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు భారతి గారు ఆమె రంగప్రవేశం చేసి పార్టీ శ్రేణులతోటి ఆమె సమాలోచనలు జరుపుతున్నారు అని అంటే ఏ విధమైన సంకేతం ఇస్తూ ఉన్నారు? శ్రేణులు మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరేం టచ్ చేయలేరు, ఆఖరికి ఎన్డీఏ కూటమి శ్రేణుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వరకు కేసు వెళ్ళదు, ఆల్రెడీ కేసులో కాంప్రమైజ్ అయిపోయారని చెప్పని కూడా రకరకాలుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ సిట్టు కదలికలు చూసినా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాళ్ళ మూమెంట్స్ చూసినా కూడా కేసు విచారణ చాలా సీరియస్గా జరుగుతున్నట్టుగా నిర్ధారణ అవుతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతి గారి సడన్ ఎంట్రీ, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కావటం తథ్యం, ఇన్విటబుల్, ఆయన అరెస్టు కాకుండా ఎవరో కాపాడలేరు అని చెప్పని ఒక సంకేతం ఇచ్చేసినట్టు కావట్లేదా? మనకి ఒక సామెత చెప్తారు కదా, తొందరపడి కోయిల ముందే కూసిందని చెప్పని. ఇవాళ భారతి గారు ఈ ప్రయత్నాల వల్ల రేపటి రోజున పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యత నాదే అని చెప్పిన సంకేతాన్ని పంపించడం ద్వారా వాళ్ళ శ్రేణులు డిమోరలైజ్ కావడానికి ఆమె కారకం కావట్లేదా? రేపు ఎండ్ ఆఫ్ ది డే ఆయన అరెస్టు జరిగితే ఆ రోజు పార్టీలో ప్రత్యామ్నాయం గురించి తప్పక ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వాళ్ళ నాయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా ఆస్తులు పోగు చేసుకున్నారన్న కేసులు అరెస్ట్ అయినప్పుడు ఆ రోజు పార్టీ సారథ్య బాధ్యతలు
ఆయన తల్లి చెల్లి వాళ్ళు సమన్వయం చేసుకుంటా వాళ్ళ బాధ్యతలు స్వీకరించారు, దాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఆయన కన్నా ఎక్కువగా షర్మిల గారు అయితే ఒక ఆడపిల్ల 3,800 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ఆ పార్టీకి జవసత్వాలు అద్దింది. ఎందుకంటే కొత్తగా ఏర్పాటైన పార్టీ, ఆ కొత్తగా ఏర్పాటైన పార్టీ అధినేతే స్వయంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు అక్రమాస్తులు పోగు చేసుకున్నారన్న ఆరోపణల మీద ఇన్ని కేసుల్లో అరెస్ట్ అయ్యి, ఇన్ని ట్రంక్ పెట్టెల కొద్దీ డాక్యుమెంట్ల ఎవిడెన్స్ తోటి ఇన్ని ఛార్జ్షీట్లు దాఖలయ్యి 16 నెలలు జైల్లో ఉండి అసలు ఆ పార్టీ బతికి బట్టగట్టుద్దా అనుకుంటున్న సందర్భంలో ఆ పార్టీని ప్రజా జీవితంలో విజయవంతంగా నిలపగలిగారు వాళ్ళిద్దరు ఆ రోజున. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిగా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు కాబట్టి ఆయన మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్షగట్టి ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేస్తున్నారు, చిన్నపిల్లాన్ని చేసి టార్గెట్ చేస్తున్నారు అని చెప్పని ఆ తల్లి చెల్లి ప్రజల్లోకి వెళ్ళి సానుభూతి పండించగలిగారు. కానీ వాళ్ళ పరిస్థితి అది కాదు. ఎందుకంటే వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఆయన అక్రమాస్తులు పోగు చేసుకున్నాడు అని చెప్పని ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. తానే స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా వ్యవస్థలను విధ్వంసానికి పాల్పడి తాను అవినీతికి పాల్పడుతూ వేల కోట్ల రూపాయల దోపిడీ తానే స్వయంగా పాల్పడ్డాడు అని చెప్పని ఇవాళ విచారణలో నిర్ధారణ అవుతుంటే అన్ని సందర్భాల్లో సానుభూతి రప్పించాలంటే సాధ్యం కాదు. ఆ రోజు వాళ్ళ తల్లి చెల్లి వాళ్ళు చేసిన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారికి లాభించింది కదా అని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆబ్జెన్స్లో భారత్ గారు ముందుకొచ్చి, భారత్ గారు మా ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారు, మా ఆయన అమాయకుడు ఆణిముత్యం అని చెప్పని చెప్పే ప్రయత్నం చేసినా ఎల్లకాలం ప్రజలు విశ్వసించరు. కొందరిని కొన్ని సందర్భాల్లో మభ్యపెట్టవచ్చు, కానీ అందరినీ అన్ని సందర్భాల్లో మభ్యపెట్టాలి అంటే కష్టం. జగన్మోహన్ రెడ్డి గారి పాలన, వాళ్ళ వైఖరి, అలాగే ఆయన 5 సంవత్సరాలు పాలకుడుగా ఆయన పనితీరు పట్ల ప్రజలకు ఒక అంచనా వచ్చింది కాబట్టే మొన్న ప్రత్యక్ష ఎన్నికలలో ప్రజలు ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఆయన పాలనాహయం నాటి జరిగిన అవినీతి గురించి విచారణలు జరుగుతూ ఉంటే ఆ విచారణలో నిర్దిష్టమైన సమాచారం వెల్లడవుతూ ఉంటే వేల కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించిన సమాచారం రివీల్ అవుతూ ఉంటే ఇప్పుడు భారతి గారు ఆమె పార్టీని ఏదో రెస్క్యూకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆబ్జెన్స్లో నేను కాపాడగలను, ఆనాడు విజయలక్ష్మి గారో షర్మిల గారో పోషించిన క్రియాశీలక పాత్రను నేను పోషించగలను అనుకుంటే ఒక రకంగా మాట్లాడుకుంటే అది అత్యాశ అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన ప్రతి దోపిడీ గురించి స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి భారతి గారు. ఆమె యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రిక 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిన ప్రతి తప్పుని, ప్రజలకు జరుగుతున్న ప్రతి అసౌకర్యాన్ని, ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి అవినీతిని, ప్రతి విధ్వంసాన్ని, ప్రతి అరాచకాన్ని, ఆక్రమణల్ని కవర్ చేస్తూ దానిపైన మేలు ముసుగులు కప్పుతా ప్రజలకి అవాస్తవాలని తెలియజేస్తా, సత్యాలని కప్పిపెడతా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇస్తూ ఆమె ప్రయత్నం చేసింది. ఆనాటి నుంచి ఈనాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థుల్ని నిందారోపణలతోటి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఎలివేషన్ కల్పించే ప్రయత్నాలకు ఆమె పాల్పడుతూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి ఆమె ఎందుకు భాగస్వామి కాదు? ఇక్కడ ఇంకొక అంశం గుర్తు చేసుకోవాలి. I&PR కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి అతను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 100 కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ సాక్షి పత్రికకి కట్టబెట్టాడు. అంటే బియాండ్ ది రూల్స్ని అతిక్రమించి మరి అతను 100 కోట్ల రూపాయల దోపిడీకి సహకరించాడు అని చెప్పని అతని మీద విచారణ జరుగుతూ ఉంది. ఒక అధికారిగా 100 కోట్ల రూపాయలు కట్టబెడితే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అంతిమ రిసీవింగ్ ఎండ్లో భారతి గారు ఉన్నారు. ఆ 100 కోట్లు దక్కించుకుంది భారతి గారు. తన భర్త ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ విభాగం నుంచి 100 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చుకుంది ఆమె. మరి ఆమె ఎట్లా కేసు నుంచి తప్పించుకోగలుగుద్ది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రాముల వారి వెనక సీతాదేవి వనయాత్రకు వెళ్ళినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి వెనక భారతి గారికి కూడా పారదర్శకంగా విచారణలు జరిగితే ఆమెకి కూడా జైలు ప్రాప్తిరస్తు అనేది వాస్తవం. ఆమె ప్రమేయం లేకుండా ఏ దోపిడీ జరగలా. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు నుంచి ఈరోజు దాకా చాలా ఆరోపణలు ఆమె చుట్టూనే ముసురుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు ఆమె ఈ పార్టీకి అదనపు లైబిలిటీయే తప్ప అదనపు ఎసెట్ కాదనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి విధానాల్లో మార్పు లేదు, ఆయన ఆచరణలో మార్పు లేదు, ఆయన సమస్యల పట్ల స్పందించే విధానంలో మార్పు లేదు.
ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో మార్పు లేదు, నాయకుడిగా తన వ్యవహార శైలిలో మార్పు లేనప్పుడు భర్తగా ఆయన చక్కదిద్దే ప్రయత్నం చేయకుండా ఆయన విచారణలు ఎదుర్కొంటా ఉన్న సందర్భంలో తాను రాజకీయ రంగ ప్రవేశం చేసే ప్రయత్నం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మీద కనుమరుగైనట్టే అన్న సంకేతం ఆమె పంపిపోతూ ఉంది. 100% ఇది ఆ పార్టీ శ్రేణిని డిమోరలైజ్ చేస్తుంది. రెండోది ఆమె కూడా రాజకీయంగా తాను క్రియాశీలకంగా మారటం ద్వారా తన మీద వచ్చే ఆరోపణలు, తన మీద రాబోతున్న విచారణల నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా అర్థమవుతుంది తప్ప 100% ఆ విచారణ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. అంతిమ లబ్ధిదారుగా 100 కోట్ల రూపాయల ప్రజలు కట్టిన పన్ను డబ్బుని భోంచేసిన సంస్థ యజమానిగా రేపటి రోజున విచారణలకు ఆమె లైబులే. ఆమె కూడా ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి వెనక అడుగులేసుకుంటూ ఆమె కూడా జైలుకి వెళ్ళాల్సిన సందర్భం వస్తుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.